ఫ్రెండ్స్, ఈ అంబేద్కర్ను పార్లమెంట్లో, సుప్రీంకోర్టులో తరచుగా ఆయన పేరు ప్రస్తావిస్తుంటారు. ఎందుకంటే రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడు, పూర్తి రాజ్యాంగం దాన్ని రచనకు బాధ్యత వహించిన వ్యక్తిగా, తర్వాత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్తులో 118 రోజులు ఎంతోమంది నిష్ఠాతులైన లాయర్లుగా ఉన్న ఎంపీలు, రాజ్యాంగ పరిషత్ మెంబర్స్ వాళ్ళు అడిగిన వివిధ సబ్జెక్ట్స్, వివిధ డౌట్స్ అన్నిటినీ క్లారిఫై చేసి రాజ్యాంగాన్ని అప్రూవ్ చేయించిన వ్యక్తిగా అంబేద్కర్కు ఆ ఘనత దక్కింది. ఇది అంతవరకు బాగానే ఉంది. బట్ గ్రామాలలో చూస్తూ ఉంటే అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలంటే బాధ. తర్వాత ఏదైనా అంబేద్కర్ సంబంధించిన విషయం చూస్తే చాలామందికి దానికి వాళ్ళకు నచ్చదు. తర్వాత అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడ వీలుంటే తలనో కాల్లో ఎరగొట్టడం, ఈ క్రూరత్వము, ఈ దుర్మార్గం నడుస్తూనే ఉంది. మరి ఇది ఏమనాలి దీన్ని? దాని ఆయన మీద ప్రధాన కోపం ఏంటంటే రిజర్వేషన్లు ఇచ్చాడు, వీళ్ళు బాగుపడిపోయారు. మరి మోడీ కూడా ఇచ్చాడు కదా ఈడబ్ల్యూఎస్. మీరున్నది 5% పేదలైతే 10% ఇచ్చాడు. ఇక్కడ ఏమైంది? 1950 నుంచి ఆ రోజున్న జనాభా లెక్కల ప్రకారము 7.5% ఇచ్చారు. ఈరోజు 20% దాటింది ఎస్సీలు, 10% దాటింది ఎస్టీలు. మరి ఇవ్వటం లేదుగా. ఇంకా ఏడుపైతే ఎట్లా? మీరు రిజర్వేషన్లు అనుభవిస్తూ కూడా దాని రిజర్వేషన్లకు అంబేద్కర్ను బాధ్యుని చేసి ఆయన విగ్రహాలు పడగొట్టడం అనేది ఇది దయచేసి మానుకోండి. దుర్మార్గం.